గొడవ పడుతున్నారు అంటే ఇద్దరు అమ్మాయిల మధ్య యుద్ధం జరుగుతోంది. బట్టలు లేకుండా గ్లాడియేటర్ కాంబాట్ ఆ రోజు జరిగింది. మోమో ఆ రోజు అమాటిష్యంతో మాట్లాడుతోంది, ఎందుకంటే స్కూల్లో కరెంటు పోయినప్పుడు తన షిరాటోరికి ఒక పంచ్ ఇవ్వాలని అనుకుంది. అందుకే ఆ రోజు అని ఆ రోజు మోమో అడిగింది. మోమోకి షిరాటోరి అంటే అసూయ. నువ్వు కాస్త నోరు మూసుకుంటావా? తనంటే నాకు అసూయ లేదు. దీనంతటికి నువ్వే కారణం. ఏంటి నేనా? హైరా నీకేం కాలేదుగా? అసలు ఏం జరిగింది? దానికి కారకులు ఎవరో చెప్పు, నేను వాడి సంగతి చూసుకుంటాను. మీ అందరి సపోర్ట్ చూస్తుంటే ఐరాకి చాలా సంతోషంగా ఉంది. మీరందరూ నన్ను తలుచుకొని దిగులు పడుతున్నారని అర్థమవుతుంది. కానీ ఇప్పుడు నేను నన్ను ఒంటరిగా వదిలిపెడితే అదే పెద్ద హెల్ప్. వీళ్ళందరినీ ఎలాగోలా నమ్మించి మోసం చేస్తే చాలు. చెమడిగిన నా పరువుని గట్టకెక్కిస్తాను. కమన్ ఐరా, ఇన్ని రోజులు నువ్వు పడ్డ కష్టం నష్టం అవ్వకూడదు. దీనికి కారణం మోమయ్యే కదా హరాస్ చేసింది. నేను ఆ రోజే గమనించాను. ఆ మోమో అయాసేకి నువ్వంటే అసూయ. ఆ రోజు తన పైన తపాలను పడేసింది. ఏమంటాను నిజంగానా? నేను ఆ మోమో అయాసేని ఊరికి వదిలిపెట్టను. ఒకవేళ ఐరా ఇంత అందంగా ఉండడం వల్లే తను ఇలా ప్రవర్తిస్తుందా? అంతేకాకుండా తను ఎవరు పిలిచినా ఇక్కిలించుకుంటూ వెళ్ళిపోతుందంట. నేను ఆ రూమర్ ని విన్నాను. ఆడవాళ్ళలో ఇలాంటి వాళ్ళు ఉంటారంటే నేను నమ్మలేకపోతున్నాను. ఇంత దారుణమా? ఖచ్చితంగా ఆ మోమోని నేను చూసుకుంటాను. నాకు వదిలేయండి. మోమో గురించి ఆ పుకారు పుట్టించింది నేనే. ఒక్క నిమిషం ఐరా, అసలు ఏమంటున్నావు? ఏ తప్పంతా నాదే. అందువల్ల మోమో గురించి తప్పుగా మాట్లాడకండి. తప్పండి. తనకి పిచ్చి పట్టిందా ఏంటి? అంతా నేనే చెడగొట్టుకున్నాను. నా పాపులారిటీ ఎంత పోయింది. నేను కొట్టి చెప్పి 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 పెట్టిందని ఒక్కదానివే ఇక్కడేం చేస్తున్నావు? ఆ బల్లను ఎందుకు అలా తలకి కొట్టుకుంటున్నావు? నువ్వు నీ పని చేసుకో. అసలు నీకేం కావాలి? ఏమీ లేదు. అందరూ నిన్నేం అడిగారు, అందుకు నువ్వేం సమాధానం చెప్పావు? అన్ని విషయాలకి నువ్వే కారణమని చెప్పాను. నువ్వు అలా చెప్పుంటావని నాకు అనిపించింది.